కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం రెడీమిక్స్ ట్యాంకర్ ఢీకొన్న ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరులోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే 5గురు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 చనిపోయారు. మృతుల్లో 5గురు మహిళలు, 2 పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు. కర్ణాటకలోని చిక్మంగళూరుకు చెందిన భక్తులు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బొలెరోలో 16 మంది భక్తులున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం రెడీమిక్స్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరులోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే 5గురు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 చనిపోయారు. మృతుల్లో 5గురు మహిళలు, 2 పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు. కర్ణాటకలోని చిక్మంగళూరుకు చెందిన భక్తులు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బొలెరోలో 16 మంది భక్తులున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, భవాని ఈరోజు తెల్లవారుజామున కర్ణాటక నుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి చిక్కబల్లాపూర్ గ్రామానికి చెందిన 16 మంది బొలెరో వాహనం అంటే పికప్ వెహికల్ అంటే వాహనంలో బయలుదేరారు. అయితే తెల్లవారుజామున మంత్రాలయం నియోజకవర్గంలో చిలకలలోన గ్రామం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే కంకర వాహనాన్ని ఢీకొట్టడంతో బొలెరో ఉన్న భక్తులు స్పాట్ లోనే 6 మంది చనిపోయినారు. వాళ్ళందరూ క్షతగాత్రులను విషయం తెలుసుకున్న వెంటనే మంత్రాలకు సంబంధించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న మృతులను ఒక్కొక్కరికి బయట తీసి అంటే కొంతమంది 16 మందిలో 6 మంది స్పాట్ లో చనిపోయారు. మిగతా క్షతగాత్రులను అంటే ఎన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో మార్గ మధ్యంలో 2 చనిపోయారు. మొత్తం 8 మంది చనిపోయారు. మిగతా మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడంతో అక్కడున్న క్షతగాత్రులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అంటే ఈ విషయం తెలుసుకున్న వెంటనే కర్నూలు జిల్లా టీజీ భరత్ మృతుల కుటుంబాలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే వెంటనే వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ప్రభుత్వ అధికారులు అంటే ఆసుపత్రి వైద్యులకు సూచించారు. అంటే కర్ణాటక రాష్ట్రానికి చిక్కబల్లాపురం తాలూకు ఉండాయి గ్రామ వాసులుగా గుర్తించిన పోలీసులు వీళ్ళని మెరుగైన వైద్యం కోసము మళ్ళా అంటే కొంతమందికి అంటే తీవ్ర గాయాలు అయితే వీళ్ళని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే చర్యలో పోలీసు అధికారులు ఉన్నారు. అయితే ఈ ఘటన జరిగి ఒక్కసారిగా కర్ణాటక చిక్కబల్లాపురంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.